హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పథకాలు 2024కు సంబంధించి డిస్కస్ చేద్దాం. 2024లో మనకు న్యూ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏపీలో వచ్చింది. అప్పటి నుండి స్టార్ట్ చేసినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో డిసెంబర్ వరకు 2024 డిసెంబర్ వరకు వార్తలించినటువంటి అన్ని పథకాల గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ 2025 జనవరి నుండి మే వరకు వార్తలించినటువంటి పథకాలు అన్నీ కూడా డిస్కస్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసాం ఒక వీడియోను. ఆ వీడియో మంచి రెస్పాన్స్ వచ్చింది. సుమారు 21,000 మెంబర్స్ చూశారు. అండ్ ఈ నేపథ్యంలో చాలా మంది అడిగారు 2024 పథకాలు కూడా డిస్కస్ చేయమని చెప్పేసి. అందుకోసమనే 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం అయితే వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ యొక్క వీడియోలోకెళ్ళే ముందు ఒకసారి మీకు ఒక రిక్వెస్ట్, నేను లాస్ట్ వీడియోలో ఒక రిక్వెస్ట్ చేశాను. ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూసేవాళ్ళు గత వీడియోలో 70% మాత్రమే ఉండేది. 70% ఉండేది. అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడండి, ఇది చాలా డిసప్పాయింట్‌మెంట్‌గా ఉంది నాకు. సబ్స్క్రైబ్ చేయకుండా దాదాపు 83% మంది చూస్తున్నారు. అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారన్నమాట. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కేవలం 17% మంది మాత్రమే చూస్తున్నారు. లాస్ట్ వీడియోలో ఇదొచ్చేసి 70% ఉండేది. ఇప్పుడు 13% పెరిగింది. మరి నేను మంచి కంటెంట్ ఇస్తున్నాను. మీరు అడిగినటువంటి వీడియోలు చేస్తున్నాను. మంచి కంటెంట్ ఇస్తున్నాను. మంచిగా ఉందని చెప్తున్నారు మీరే. బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం అనేది అది డిసప్పాయింట్‌మెంట్‌గా ఉంది. మరి వీడియోస్ అనేది చేయడం అనేది ఇక్కడితో ఆపేయాలనుకుంటున్నాను. బట్ ఏంటంటే చాలా మందికి ఇది ఎగ్జామ్ సెషన్ కాబట్టి, ఎగ్జామ్ సీజన్ కాబట్టి వాళ్ళ కోసమైనా చేయాల్సిందే. కానీ నా తరపున ఒక రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. అండ్ చాలా మందికి ఏమవుతుందంటే మన ఛానల్ గురించి తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మంచి కంటెంట్ ఇస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేయాలి మాలాంటి వాళ్ళని. లేదంటే వాళ్ళకి డిసప్పాయింట్‌మెంట్‌గా ఉంటుంది. మంచి కంటెంట్ ఇస్తున్నప్పుడు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి మనకు సూపర్ 6 ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తుంది. సూపర్ 6 అనేటువంటి హామీలతో ఈ యొక్క గవర్నమెంట్ అనేది, ఈ యొక్క పార్టీ అనేది ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. చూద్దాం సూపర్ 6 అంటే 6 పథకాలుంటాయి. ఆ 6 పథకాలు ఏంటి అనేది అందులో కొన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకా కాదు, ఒకటి మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు. మిగతా 5 ఇంప్లిమెంట్ చేయలేదు. అవి త్వరలో మరి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. చూద్దాం ఏవి సూపర్ 6లో ఉన్నాయి, ఏవి సూపర్ 6లో లేనివి అని కూడా అడుగుతారు మీకు ఎగ్జామ్‌లో. ఇక్కడ చూద్దాం తల్లికి వందనం. ఫస్ట్ సూపర్ 6 వచ్చేసి సూపర్ 6లో మొదటి పథకం వచ్చేసి తల్లికి వందనం అనేటువంటి పథకము. దీన్ని ఇంకా అమలు చేయలేదు. ఏడాది పూర్తయినా కూడా ఇంకా అలానే ఇంకా పెండింగ్‌లో ఉంది ఈ యొక్క స్కీము. మరి త్వరలో మే నెలలో అని చెప్పారు. లేదంటే జూన్ నెలలో దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ అనేది స్కీము. దీన్ని కూడా ఇంకా ప్రారంభించలేదు. మరి భవిష్యత్తులో ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగ భృతి. దీన్ని యువగలం కింద ప్రారంభిస్తున్నారు. కానీ ఇంతవరకు దీన్ని కూడా ప్రారంభించలేదు స్కీమ్స్. ఎందుకు ఇంతవరకు ప్రారంభించలేదు అంటున్నామంటే, మనం ప్రారంభించిన వాటి గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ సూపర్ 6లో 4వ పథకం వచ్చేసి ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధి. ఈ యొక్క పథకం కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఇంకా దీన్ని త్వరలో మరి ఎప్పుడు ప్రారంభిస్తారని చూద్దాం. అండ్ ఒకే ఒక్క పథకము ఏంటంటే దీపం 2 ఈ యొక్క సూపర్ 6 హామీలో భాగంగా ఒకే ఒక్క పథకం ఇప్పటివరకు అమలవుతుంది. ఏంటంటే అది దీపం 2 అనేటువంటి పథకము. దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. అలాగే సూపర్ 6లో 6వది ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మరి రీసెంట్‌గా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. బట్ ఇప్పటివరకు మాత్రం ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. కేవలం సూపర్ 6లో ఒకే ఒక్క పథకం అమలవుతుంది. ఏంటంటే అది దీపం 2 పథకం మాత్రమే. ఓకే. మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. ఈ క్రింది వాటిలో సూపర్ 6 హామీలో పథకం భాగమేది? ఈ యొక్క పథకాలలో భాగం కానిదేది అని అడుగుతారు కాబట్టి మీరు చూసేయండి. అండ్ ఇప్పుడు మనం దీపం 2 అనేటువంటి పథకం గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే సూపర్ 6 హామీలో ఇది చాలా ఇంపార్టెంటు. దీన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేసినారు. ఓకే. చూద్దాం. 2024 నవంబర్ 1 2024 నవంబర్ 1న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో దీపం 2 అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. మీరు స్కీమ్స్ అనేవి ఎలా గుర్తుంచుకోవాలంటే ఏవేవి అంశాలు చదవాలంటే ఫస్ట్ ఆ యొక్క స్కీమ్‌ని ఎవరు ప్రారంభించారు? అలాగే ఆ యొక్క స్కీము ఎప్పుడు ప్రారంభించారు? అలాగే ఆ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఒకవేళ లబ్ధిదారులుంటే లబ్ధిదారులు. ఓకే. అండ్ ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ యొక్క దీపం 2 అనేటువంటి పథకాన్ని 2024 నవంబర్ 1న ప్రారంభించారు. మరి దీపం 2 అని చెప్పాం గదా! మరి దీపం 1 పథకం ఎప్పుడు? అని మనకు అడిగే అవకాశం ఉంది. రిలేటెడ్ అంశం కాబట్టి.
సో దీపం 1 పథకాన్ని అప్పట్లో 1999లో కూడా టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండేది. సో అప్పట్లో 1999లో దీపం 1 తీసుకొచ్చారు. సో దానికి రిలేటెడ్‌గా ఇప్పుడు దీపం 2 2024 నవంబర్ 1న ప్రారంభించారు. ఏంటి ఈ యొక్క దీపం 2 ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే 3 గ్యాస్‌లు. సో ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఏడాది కూడా ఉచితంగా 3 గ్యాసులు సరఫరా చేయడమే ఈ యొక్క దీపం 2 యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఓకే. సో, ఈ యొక్క సూపర్ 6 హామీల్లో ఇదొక పథకం అన్నమాట. అండ్ ఇందులో ముఖ్య అంశాలు ఒకసారి చూసుకుందాము. గ్యాస్ సిలిండర్ ధరను లబ్ధిదారులు డెలివరీ సమయంలో చెల్లిస్తే, ఆ సొమ్మును 48 గంటల్లో తిరిగి వారి అకౌంట్‌లో కూడా జమ జేస్తారు. అండ్ ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఎన్ని కోట్లు ఖర్చవుతుందంటే, ప్రతి సంవత్సరం కూడా 2,684 కోట్లు. అంటే 5 సంవత్సరాలకు గాను మొత్తం 13,423 కోట్లు. సో, ఈ డిజిట్స్ అనేవి ఇంపార్టెంట్ అమౌంట్ బడ్జెట్ గూడా. ఓకే. అండ్ మొదటి సిలిండర్‌కు వచ్చే ఖర్చొచ్చేసి 894 కోట్లు మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా. అండ్ ఇందుకు ఒక టోల్ ఫ్రీ నంబర్ గూడా తీసుకొచ్చారు. ఈ యొక్క దీపం 2 అనేటువంటి పథకానికి రిలేటెడ్‌గా ఏవైనా సమస్యలున్నా, లేదంటే ఫిర్యాదులున్నా, సమాచారం కోసం ఇలాంటి వాటి కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ తీసుకొచ్చారు. సో, టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి 1967 1967 1967 ఓకే. సో, మొదటి సిలిండరు మార్చి 31, 2025 లోపు బుక్ జేసుకోవాలి. సో, ఇదంతా కూడా మనకు అన్నెసెసరీ పాయింట్స్. సో, టోల్ ఫ్రీ నంబర్ గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ గుర్తుపెట్టుకోండి, అలాగే అది ఎప్పుడు ప్రారంభించారు అనేది చూసుకుంటే సరిపోతుంది. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హతలు. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి వంట గ్యాస్ రాయితీ పొందాలంటే కంపల్సరీగా ఏముండాలంటే రేషన్ కార్డ్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే వ్యక్తి పేరు రేషన్ కార్డ్‌లో ఉంటే సో, వాళ్ళకి మాత్రమే రాయితీ అనేది వర్తిస్తుంది. అలాగే భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా కూడా ఇస్తా ఉంటారనమాట దీనికి. అండ్ అలాగే ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యుల పేర్లతో 2, 3 కనెక్షన్‌లు ఉన్నా కూడా ఒకటి మాత్రమే దానికి ఎలిజిబుల్ ఉంటుంది. అలాగే టీడీపీ హయాంలో ఇచ్చినటువంటి దీపం కనెక్షన్‌లకు ఈ యొక్క దీపం 2.0 పథకం కూడా వర్తిస్తుంది. అంటే 1999లో ప్రారంభించినటువంటి దీపం అనే వాటికి కూడా ఇప్పుడు దీన్ని ప్రారంభిస్తున్నారు. ఓకే. సో, ఇది మనకు దీపం 2 పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. అండ్ నెక్స్ట్ పథకం సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినిట్‌గా ఇదే మనకు ఎగ్జాముల్లో వచ్చేది. సో, ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం. సో, దీని నుంచి క్వెషన్స్ ఎలా వస్తాయంటే వృద్ధులకు ఎన్ని రూపాయల పింఛనిస్తారు? అలా లేదంటే డయాలిసిస్ వాళ్ళకి ఎన్ని రూపాయల పింఛనిస్తారు? లేదంటే మనకు వికలాంగులు సో, ఇలా మనకు డిఫరెంట్ కేటగరీస్ ఉంటారు. సో, వాళ్ళకు ఇచ్చేటువంటి పింఛన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే, సో, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకాన్ని 2024 జూలై 1న సో, ఈ యొక్క గవర్నమెంట్ వచ్చేసి 2024 జూన్‌లో అధికారంలోకొచ్చింది. సో, 2024 జూలై 1న దీన్ని ప్రారంభించడం జరిగింది. సో, ఈ యొక్క పెన్షన్‌లు అప్పుడు మనకు 2024 ఏప్రిల్ నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో, ఈ యొక్క పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు ముఖ్యమంత్రి గారంటే గుంటూరు జిల్లా మంగళగిరి. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో, ఇప్పుడు చూద్దాం వివిధ వర్గాలకు ఎన్ని రూపాయల పింఛన్లు ఇస్తారనేది. సో, చూద్దాం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులకు, అలాగే మత్స్యకారులకు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, అలాగే హెచ్ఐవి బాధితులు, కళాకారులకు సో, ఎన్ని వేల రూపాయలిస్తారంటే పింఛన్ నెలకు రూ. 4,000 ఇస్తారు. 4,000 రూపీస్. సో, వీళ్ళందరికీ కూడా 4,000 రూపీస్ ఇస్తారు పింఛన్‌కి ముందు. అండ్ అంతకుముందు ఎన్ని వేల రూపాయలు ఇచ్చేవాళ్ళంటే రూ. 3,000 ఇచ్చారు. సో, 1000 రూపీస్ పెంచడం జరిగింది. ఓకే. నెక్స్ట్ దివ్యాంగులకు ఇచ్చేటువంటి పింఛన్. సో, దివ్యాంగులకు నెలకు వచ్చేటువంటి పింఛన్ వచ్చేసి రూ. 6,000 6,000 రూపీసు. అంతకుముందు రూ. 3,000 ఇచ్చేవాళ్ళు. అలాగే తీవ్రమైన అనారోగ్యంతో వీల్ చైర్ లేదా మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకు నెలకొచ్చేసి రూ. 15,000 ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్కీమ్‌లో భాగంగా. అలాగే ఇంతకుముందు ఎంత ఇచ్చేవారంటే రూ. 5,000 ఇచ్చేవారు. అండ్ ఇంపార్టెంట్ ఇప్పుడు డిస్కస్ చేసే అంశము కిడ్నీ, కాలేయము, అలాగే తలసేమియా, అలాగే గుండె మార్పిడి చేసుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకు ఇచ్చేటువంటి పింఛన్ నెలకు రూ. 10,000. రూ. 10,000 అండ్ ఇంతకుముందు వచ్చేసి రూ. 5,000 ఇచ్చేవాళ్ళు. సో, ఇంతకుముందు ఎందుకు చెప్తున్నానంటే అడుగుతారు ఎగ్జామ్‌లో. ఇంతకు ముందుకు అండ్ ఇప్పటికి తేడా ఏంటి? ఎన్ని రూపాయలు పెంచారు? ఇలాంటివి అడుగుతా ఉంటారన్నమాట. సో, కుష్టు వ్యాధి కారణంగా వైకల్యం పొందినటువంటి వారికి ఇచ్చేటువంటి పెన్షన్ వచ్చేసి రూ. 6,000 6,000 అండ్ ఇంతకుముందు వచ్చేసి రూ. 3,000 ఇచ్చేవాళ్ళు. ఇంతకుముందు అంటే అర్థం ఏంటి? గత ప్రభుత్వంలో అని అర్థం. ఓకే. గత ప్రభుత్వం లేదంటే ఇంతకంటే కొన్ని సంవత్సరాల ముందు. అండ్ ఈ యొక్క పథకం ప్రారంభంలో లబ్ధిదారుల సంఖ్య సుమారు ఎంతమందున్నారంటే 65,18,496. 2024
జూన్, జూలైకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డేటా. ఇప్పుడు చాలా మంది పెరిగుంటారు. అండ్ పెరిగిన పింఛన్లతో ప్రతి నెల ప్రభుత్వంపై అదనపు భారం వచ్చేసి రూ. 819,00,00,000 వస్తుందన్నమాట. సో, ఇది మనకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం. సో, ఇది ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్ డిపార్ట్‌మెంట్ సంబంధించిన ఒక స్కీము. సో, ఏంటి ఈ యొక్క స్కీమ్ అనేది చూద్దాం. ఈ పథకం కింద ప్రభుత్వ అలాగే ఎయిడెడ్ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు 2025, 26 విద్యా సంవత్సరానికి కిట్లు అందించేందుకు సో, ఈ యొక్క కిట్లు అందించడమే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. సో, దీని యొక్క బడ్జెట్ వచ్చేసి రూ. 953.71 ఇందులో కేంద్రం వాటా ఉంటుంది. అలాగే రాష్ట్రం వాటా కూడా ఉంటుంది. ఇందులో కేంద్రం వాటా వచ్చేసి రూ. 175,00,00,000 సుమారుగా. అలాగే రాష్ట్రం వాటా వచ్చేసి రూ. 778,00,00,000. ఏంటి ఈ యొక్క స్కీమ్‌లో ఏమిస్తారంటే 1-10 తరగతుల వారికి నోటు పుస్తకాలు గాని, బెల్ట్, అలాగే బూట్లు, బ్యాగు, ఒక డిక్షనరీ ఉంటుంది, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, అలాగే 3 జతల ఏకరూప దుస్తులు. 3 జతల ఏకరూప దుస్తులు ఇవన్నీ కూడా ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనేటువంటి కిట్ ఆ యొక్క స్కీమ్ కింద ఇస్తారు విద్యార్థులకు. ఓకే. అండ్ ఒక్కో విద్యార్థికి అన్ని వస్తువులతో కలుపుకుంటే ఒక కిట్టు మొత్తంగా ఒక కిట్టు రూపంలో వస్తుంది. ఆ యొక్క కిట్టు ధర వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి రూ. 1,858. అంటే ఒక విద్యార్థికి ఈ యొక్క దుస్తులు, బూట్లు, పాఠ్య పుస్తకాలు ఇవన్నీ చూసుకుంటే రూ. 1,858 ఖరీదైనవి ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఓకే. అలాగే ఇవి కాకుండా ఏకరూప దుస్తుల కోసం కుట్టు కూలి కింద 1-8 తరగతుల వారికి రూ. 120, 9, 10 తరగతుల వారికి రూ. 240 కూడా చెల్లిస్తారు. సో, ఇది మనకు సర్వేపల్లి స్కీమ్ సంబంధించి. అండ్ నెక్స్ట్ స్కీమ్ చూద్దాం. సో, అన్నా క్యాంటీన్‌లు. సో, టీడీపీ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది ఈ యొక్క అన్నా క్యాంటీన్‌లు. సో, 2019 కంటే ముందు కూడా ఈ అన్నా క్యాంటీన్‌లు రాష్ట్రంలో ఉండేవి. అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి జగన్ గవర్నమెంట్‌లో ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేశారు. అండ్ మళ్ళీ ఎప్పుడు ప్రారంభించారు అని అడిగితే ఎగ్జామ్‌లో 2024 ఆగస్టు 15. 2024 ఆగస్టు 15న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గుడివాడలో దీన్ని ప్రారంభించారు అన్నా క్యాంటీన్స్. సో, అప్పుడు ప్రారంభించిన నాటికైతే 100 క్యాంటీన్‌లు మాత్రమే ఏర్పాటు చేశారు. అండ్ ఇప్పుడు చాలా అమల్లోకి రావడం జరిగింది. చాలా అందుబాటులోకొచ్చాయి. సో, ఈ యొక్క స్కీమ్ కింద ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి రూ. 5కు సో, రూ. 5కు టిఫిన్ గాని, లేదంటే లంచ్ గాని, లేదంటే డిన్నర్ గాని ఏర్పాటు చేస్తారు. సో, 3 కూడా రోజుకు రూ. 15 మనం ఖర్చు చేస్తే ఈ యొక్క అన్న క్యాంటీన్‌లో భోజనం అనేది కల్పిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ స్కీమ్ డిస్కస్ చేద్దాం. సో, రైతు భరోసా కేంద్రాల పేరు మార్పు. సో, మనకు కొన్ని పథకాలు ఇంతకుముందు ఏ విధంగా పిలిచేవారు, అలాగే ఇప్పుడు ఏ విధంగా పిలుస్తున్నారు అనేటువంటి పథకాలు కూడా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. సో, రైతు భరోసా కేంద్రాల అనేటువంటి దాన్ని ఏ విధంగా పేరు మార్చారంటే రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. సో, ఇంతకుముందు వైఎస్ఆర్ రైతు భరోసా అని ఉండేది. అండ్ ఇప్పుడు దీన్ని రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చడం జరిగింది. ఓకే. అండ్ అన్నదాత సుఖీభవ అనేటువంటి ఒక కొత్త వెబ్‌సైట్‌ని తీసుకొచ్చారు. సో, ఏంటంటే ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా ఇందాక డిస్కస్ చేసాం గదా! సో, వాళ్ళకి సంబంధించి ఒక వెబ్‌సైట్‌ని తీసుకొచ్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా అనేటువంటి ప్లేస్‌లో దేన్ని తీసుకొచ్చారంటే అన్నదాత సుఖీభవ అనేటువంటి ఒక పేరును తీసుకురావడం జరిగింది. సో, దీన్ని ఎవరు మార్పు చేశారంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఓకే. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ లా నేస్తం అనేటువంటి పథకాన్ని పేరు మార్చారు. సో, ఆ యొక్క పథకాన్ని ఏ పేరుగా మార్చారంటే న్యాయమిత్ర అనేటువంటి పేరుగా మార్చడం జరిగింది. ఎగ్జామ్‌లో అడగొచ్చు. వైఎస్ఆర్ లా నేస్తం అనేటువంటి పథకాన్ని ఎన్‌డీఏ గవర్నమెంట్ ఏ పేరుగా మార్చిందంటే న్యాయమిత్ర. ఓకే. అండ్ మరొక పథకం పేరు మార్చారు. జగనన్న తోడు అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చారంటే చిరు వ్యాపారులకు సున్నా వడ్డీతో రుణాలు. సో, ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఈ యొక్క వ్యాపారులకు సున్నా వడ్డీతో రుణాలు ఇవ్వడం. ఓకే. అండ్ నెక్స్ట్ మరొక స్కీమ్ స్టూడెంట్ కిట్‌గా విద్యా కానుక. సో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు విద్యా కానుక కిట్‌లను అందించేందుకు సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో ఒక జగనన్న విద్యా కానుక అనేది గతంలో నడిచేది ఒక స్కీము. సో, ఆ యొక్క స్కీమ్‌ని ఇప్పుడు స్టూడెంట్ కిట్‌గా మార్చారు. అంటే ఇది సుమారుగా ఏ విధంగా ఉంటుందంటే స్టూడెంట్ కిట్ అనే బదులు దాన్ని మనం ఈ యొక్క ఇందాక డిస్కస్ చేసాం కదా! సర్వేపల్లి రాధాకృష్ణన్ సంబంధించి సో, ఇంచుమించు ఆ యొక్క స్కీమ్ అనమాట ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ విద్యార్థుల ప్రవేశాలకు నేను బడికి పోతా అనేటువంటి కార్యక్రమము. సో, మనకి ఎగ్జామ్‌లు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ స్కూల్‌కి సంబంధించి ఈ యొక్క విద్యార్థుల ప్రవేశాలకు కాన్వేస్ నిర్వహిస్తారు. సో, అటువంటి దానికి ఒక కార్యక్రమం పేరు పెట్టారు ఈ యొక్క గవర్నమెంటు. సో, ఆ కార్యక్రమం పేరేంటంటే నేను బడికి పోతా. ఓకే. అండ్ నెక్స్ట్ స్కీమ్
విదేశీ విద్యకు ఏపీజే అబ్దుల్ కలాం పేరు. సో, మనకు ఇంతకుముందు ఈ యొక్క విదేశీ విద్య అనేటువంటి దానికి ఇప్పుడు తాజాగా ఎవరి పేరు పెట్టడం జరిగిందంటే, ఈ యొక్క రాష్ట్రపతి, మన మాజీ రాష్ట్రపతి సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టడం జరిగింది. సో, విదేశీ విద్యకు ఎవరు పేరు పెట్టారంటే ఏపీజే అబ్దుల్ కలాం 11వ రాష్ట్రపతి. అండ్ నెక్స్ట్ స్కీమ్ సంపూర్ణ పోషణ. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాల పేర్లను ఏ పేరుగా మార్చారు అని అడుగుతారు మీకు ఎగ్జామ్‌లో. బాల సంజీవిని, బాల సంజీవిని. అండ్ ఇంతకుముందు బాల సంజీవని అనేది వివిధ రాష్ట్రాల నుంచి ఆ యొక్క బాల సంజీవిని తీసుకొచ్చేవాళ్ళు. అంటే మనకు విద్యార్థులకు ఏవైతే పోషకాహారం గాని, అవి వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు రాష్ట్రంలోనే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సొంతంగా తయారు చేసి, ఈ యొక్క మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు రాష్ట్ర వ్యాప్తంగా తరలిస్తున్నారు. ఓకే. ఏ పేరుగా మార్చారంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ నుంచి బాల సంజీవనిగా పేరు మార్చడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని పథకాల పేర్లైతే మార్చడం జరిగింది. ఇవన్నీ బహుశా అడగకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ కాలేదింకా. ఇంప్లిమెంట్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ జగనన్న విద్యా దీవెన అనేటి పథకాన్ని ఏ పేరుగా మార్చారంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్. ఇవి ఇంతవరకు ఇంకా జస్ట్ అలా ప్రతిపాదించారంతే. మనం పథకం అమలు సమయంలో ఏ పేరు మారుస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ కాలే కదా! మనం మళ్ళీ గవర్నమెంట్ ఆలోచనలు ఎప్పుడు ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. పథకాల పేర్లు మారుస్తారు. ఆ యొక్క లబ్ధిదారులు డిఫరెంట్ అన్నీ కూడా మారుతుంటాయి. కాబట్టి దీన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం కంటే ఇంప్లిమెంట్ చేసిన సమయంలో డిస్కస్ చేస్తే బావుంటుంది. ఓకే. కానీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి ఫాస్ట్‌గా చదివేస్తాను. ఎందుకంటే అడిగే అవకాశాలుంటాయి కాబట్టి. జగనన్న వసతి దీవెన అనేటువంటి దాన్ని ఏ పేరుగా మార్చారంటే ఎంటీఎఫ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన దానికి అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధిగా పేరు మార్చారు. అలాగే వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ కాలేదింకా. అలాగే వైఎస్ఆర్ విద్యోన్నతి దాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చారు. అలాగే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద సివిల్ సర్వీసెస్ అనేటువంటి పేరునైతే తీసుకురావడం జరిగింది. ఇవన్నీ పేర్లు కూడా ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనం పూర్తిగా డిస్కస్ చేస్తే ఇంకా బావుంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ రీసర్వేకు జగనన్న పేరు తొలగింపు. ఈ యొక్క భూముల సర్వేకు ఇంతకుముందు జగనన్న రీసర్వే అనే పేరుటే ఉండేది. అయితే దీన్ని ఏ పేరుగా మార్చారంటే ఇప్పుడు భూ రక్షా పథకం. శాశ్వత భూ హక్కుకు సంబంధించి భూ రక్ష పథకం పేరుతో ఇకపై అమలు కానుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఓకే. నెక్స్ట్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరు మార్పు. రైతులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ఉచిత విద్యుత్ వ్యవసాయ పథకంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. అంతకుముందు ఇది వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా మనుగడలో ఉండేది. బట్ ఇప్పుడు పేరైతే మార్చడం జరిగింది. ఓకే. నెక్స్ట్ స్కీమ్ నాడు నేడు పేరు మార్చారు. మనకు విద్యకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో గత ప్రభుత్వం నాడు నేడు పేరిట ఎన్నో సంస్కరణలు చేసింది. అయితే ఈ యొక్క పథకాన్ని ఇప్పుడు తాజాగా మార్చడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్ అనేటువంటి పేరిట మార్చడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ స్కీమ్ చూద్దాం. బీమా పథకం పేరు మార్పు. ఈ యొక్క వీడియోలో మాక్సిమం అన్నీ కూడా బీమా పథకాలకు సంబంధించిన పేర్లు మార్చాం. ఇక్కడ వైఎస్ఆర్ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా చంద్రన్న బీమా. ఓకే. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ జగనన్న నగర్ పేరు మార్చడం జరిగింది. ఏంటంటే ఎన్టీఆర్ నగర్‌గా. ఎన్టీఆర్ నగర్‌గా పేరు మార్చడం జరిగింది. వైఎస్ఆర్ జగనన్న నగర్ టు ఎన్టీఆర్ నగర్. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పథకాల పేర్లైతే మారడం జరిగింది. ఇంతవరకు మనం పథకాల మార్పు గురించి డిస్కస్ చేసాం. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఫైనలైజ్ అన్నమాట. ఫైనలైజ్ ఇది. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. జగనన్న అమ్మఒడి. జగనన్న అమ్మఒడి అనేటువంటి పథకము ఇంతకుముందు ఉన్నది. బట్ ఇప్పుడు దీన్ని ఏ పథకంగా మార్చారంటే తల్లికి వందనం. ఇది సూపర్ 6లో ఒక భాగం. సూపర్ 6లో ఒక భాగము. అలాగే జగనన్న విద్యా కానుక. జగనన్న విద్యా కానుక అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. ఇందాక డిస్కస్ చేసాం మనము. 3 డ్రెస్సులు గాని, అలాగే నోటు పుస్తకాలు గాని, పాఠ్య పుస్తకాలు గాని, డిక్షనరీ ఇవన్నీ ఇస్తారన్నమాట. అలాగే జగనన్న గోరుముద్ద. జగనన్న గోరుముద్ద. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇంప్లిమెంట్ అవుతుంది ఆల్రెడీ. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చడం జరిగింది. జగనన్న గోరుముద్ద టు డొక్కా సీతమ్మ. అండ్ నెక్స్ట్ మనబడి నాడు నేడు ఏ పేరుగా మార్చారంటే మనబడి మన భవిష్యత్తు. దీన్ని ఒక్కోసారి ఇంకొక మనం ఇందాకే డిస్కస్ చేసాం కదా! జివో అఫీషియల్‌గా. ఇది ఫైనలైజ్ అన్నమాట. అలాగే స్వేచ్ఛ అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చారంటే బాలికా రక్ష. బాలికా రక్ష అనేటువంటి పేరుగా మార్చడం జరిగింది. అలాగే జగనన్న ఆణిముత్యాలు.
జగనన్న ఆణిముత్యాలొచ్చేసి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. సో, డొక్కా సీతమ్మకు సంబంధించి ఏ స్కీమ్ అంటే జగనన్న గోరుముద్ద. జగనన్న గోరుముద్ద. ఓకే. అండ్ అలాగే కొన్ని సాగునీటి ప్రాజెక్టులు కూడా పాత పేర్లను పునరుద్ధరించింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము. సో, ఏంటి అనేది ఒకసారి ఫాస్ట్‌గా చూసేద్దాం. సో, వైఎస్ఆర్ కరువు నివారణ పథకాన్ని ఏ పేరుగా మార్చారంటే గోదావరి పెన్నా అనుసంధానం. అలాగే వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం వచ్చేసి ముక్త్యాల ఎత్తిపోతల పథకము. అలాగే వైఎస్ఆర్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ జలాశయం వచ్చేసి ఇవన్నీ కూడా మీకు అడగరు. బట్ ఏంటంటే వస్తుందనే ఒక డౌట్‌తో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఫాస్ట్‌గా. నర్రెడ్డి శివరామిరెడ్డి వచ్చేసి సర్వారాయ్. అలాగే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చేసి నెల్లూరు బ్యారేజీ. సంగం బ్యారేజీ వచ్చేసి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఇది అడిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఒక మంత్రి పేరిది. మంత్రి గతంలో చనిపోతే ఆయన పేరు పెట్టారు. సో, సంగం బ్యారేజీ అని మళ్ళీ ఇప్పుడు రీనేమ్ జేశారు. సో, గొర్రిపాటి బుచ్చి అప్పారావు రిజర్వాయర్ వచ్చేసి తాటిపూడి రిజర్వాయర్. అలాగే అనంత వెంకటరెడ్డి హంద్రినీవా. వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ వచ్చేసి పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకము. అలాగే బుచ్చపల్లి సుబ్బారెడ్డి వచ్చేసి మొగలి గుండాల. ఇవన్నీ కూడా ఆ యొక్క పొలిటికల్ సంబంధించినటువంటి పేర్లనమాట ఇవన్నీ కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ సో, దిశ యొక్క మహిళా పోలీస్ స్టేషన్‌ను మనకు దిశ మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి గదా! సో, వీటిని కేవలం ఇకపై ఏమని పిలుస్తారంటే మహిళా పోలీస్ స్టేషన్. సో, మహిళా పోలీస్ స్టేషన్ అనే పేరు మాత్రమే మార్చనున్నారు. సో, ఇవి ఫ్రెండ్స్ మనకు 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు. అలాగే 2025 కూడా ఆల్రెడీ చేశాం. వీడియో డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది చూసేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.